పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యూట్యూబర్ వైష్ణవి హత్యతో జగిత్యాల జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రేమించిన వాడి చేతిలోనే వైష్ణవి బలైనటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఇక వైష్ణవి ఇంటి వద్ద తీవ్ర భావోద్వేగ క్షణాలు అలుముకున్నాయి. ఇప్పటికే అంత్యక్రియలు కూడా అక్కడ నిర్వహించారు. దీంతో కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసేసి వైష్ణవిని తుది వీడుకోలు పలికారు. ఈ తరుణంలో వైష్ణవి ఫోటోకి తల్లి పాలాభిషేకం చేస్తూ ఏడుస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇక వైష్ణవి అన్నదమ్ముల పరిస్థితి అయితే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. చెల్లిని తలుచుకుంటూ చెల్లి మృతదేహం వద్ద గుండెలు బాదుకొని రోధిస్తున్నటువంటి ఆ అన్నల రోదనలు మిన్నంటిపోయాయి. చెల్లి చెల్లి అంటూ కింద పడి ఏడుస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఆ గ్రామం అంతా కూడా తీవ్ర విషాదంతో మునిగిపోయింది. వైష్ణవి అంత్యక్రియలు జరుగుతున్నటువంటి సందర్భంలో అంతిమ యాత్ర కొనసాగుతున్నంతసేపు కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైష్ణవి మృతదేహంతో పాటుగా కదలి వెళ్ళారు. అక్కడ అడుగడుగునా కూడా తీవ్రమైనటువంటి విషాద రోదనలు మిన్నంటిపోయాయి. ఒక్కసారిగా గ్రామం అంతా కూడా మూగబోయింది. వైష్ణవి లేని లోటు పూర్తిగా కనిపించింది. వైష్ణవికి జరిగినటువంటి ఈ అన్యాయానికి గలమెత్తి గర్జనలు కూడా వినిపించాయి ఆ యొక్క అంతిమ యాత్రలు. ఆ తల్లి చూడండి ఎంత బాధపడుతుందో, ఎంత రోధిస్తుందో. ఆ ఫోటోకి చివరగా ఆ ఫోటోలో తన బిడ్డను చూసుకుంటూ నిన్నటి వరకు ఇంట్లో ఆప్యాయంగా అల్లరి చేస్తూ యూట్యూబ్లో వీడియోలు పెడుతూ రకరకాలుగా తన యొక్క ఎక్స్ప్రెషన్స్ను తెలియజేస్తున్నటువంటి ఆ పాప ఇక లేదు, నా బిడ్డ లేదు, నా కడుపులో పుట్టి పెరిగినటువంటి నా బిడ్డ ఇక ఈ లోకంలో లేదనేటువంటి విషయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్న ఆ తల్లి రోదనలు మిన్నంటిపోయాయి. గ్రామం మొత్తం కూడా ఆ తల్లి ఏడ్పుతో మొదలైన గర్జనలు, దీంతో విషాదవదనంతో మునిగిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. ఆ ఫోటోని ముద్దాడుతూ పాలాభిషేకం చేస్తూ ఆ తల్లిని ఆ ఫోటోలో చూసుకుంటూ తన బిడ్డను ఆ ఫోటోలో చూసుకుంటూ రోధిస్తున్నటువంటి ఆ పరిస్థితి అక్కడున్న ప్రతి ఒక్కరిని, అక్కడికి వచ్చిన వారి బంధువులు కానీ స్థానికులను కానీ అందరినీ కూడా కలిచివేసింది. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఇంకా ఏ తల్లికి రాకూడదు, ఏ గ్రామంలో జరగకూడదు అంటూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంటికి వచ్చాడు, ఏదో ఊర్లో ఉన్నాడు, అలాంటి వ్యక్తి ప్రేమిస్తున్నానని ఈ ఊరికి వచ్చాడు, ఈ ఊర్లో అడుగు పెట్టాడు, నీ బిడ్డ కావాలని బలవన్మరణానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత బలవంతంగా వారిని ఒప్పించి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఇంట్లోనే కాపురం పెట్టాడు. ఇలాంటి దుర్మార్గుడు ఇంత దారుణంగా ఈరోజు యముడుగా మారి, మృత్యు శకటంగా మారి ఎక్కడి నుంచో వచ్చి ఇంట్లో చొరబడి ఈ యొక్క వైష్ణవిని చంపేసి వెళ్ళిపోతాడని చెప్పేసి ఎవరు ఊహించలేదు. సంవత్సరంలో జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కదిలిస్తున్నాయి. వైష్ణవికి జరుగునటువంటి అన్యాయాన్ని ఆగ్రహించేటువంటి విధంగా దారితీస్తున్నాయి. ఖచ్చితంగా వాణ్ణి శిక్షించాలి, మామూలుగా కాదు, ఊరి శిక్ష వేయాల్సిందే అంటూ గర్జనలు అక్కడ వినపడుతున్నాయి. ఎవరిని కదిలించినా ఇదే మాట వినిపిస్తుంది. ఇంత దారుణంగా చంపేసినటువంటి ఆ వ్యక్తి, కడుపులో బిడ్డ ఉన్న గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీని అత్యంత పాశావికంగా చంపినటువంటి ఆ రాక్షసుని ఖచ్చితంగా శిక్షించాల్సిందే, వానికి ఉరి వేయాల్సిందే, లేదంటే ఇక్కడ మాకు అప్పచెప్పండి, వాని అంతు చూస్తామంటూ కూడా వారు చెప్తున్నటువంటి రోదనలతో మిన్నంటినటువంటి ఆవేదనతో కూడుకున్న వారి హృదయం నుంచి జ్వలించేటువంటి ఆ మాటలు ఆ గ్రామంలో పెక్కటిల్లిపోయాయి. దీంతో పూర్తిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం అంతిమ యాత్ర కొనసాగుతున్నటువంటి సందర్భంలో కూడా పూర్తిగా గ్రామం అంతా కూడా ఆ రోదనలతో మిన్నంటిపోయింది. నిశ్శబ్ద వాతావరణం నెలకొంది ఊరంతా కూడా. ఆ దృశ్యాలను చూస్తే కళ్ళు చెమ్మగిల్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా నిత్యం యూట్యూబ్లో ఏదో ఒక వీడియో పెడుతూ తమ యొక్క ఫాలోవర్స్ అందరికీ కూడా నిత్యం తన యొక్క ఇంట్లో జరిగేటువంటి పరిస్థితులు కానీ తన గురించి కానీ ఏదో ఒక విషయాన్ని చెప్పుకునేటువంటి వైష్ణవి ఇక లేదు. తన యూట్యూబ్లో కానీ ఇంకెక్కడా కూడా తన దృశ్యాలు కనిపించవు, తను చేసేటువంటి పనులు చూపించలేదు, తను ఎక్కడ ఉందో కూడా ఇక తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత చిన్న వయసులో ఈ పాపకి ఏర్పడినటువంటి ఈ దారుణమైనటువంటి పరిస్థితికి కారణమైన ఆ వ్యక్తిని ఏం చేయాలి, ఆ హరిబాబుని ఏం చేయాలి? ప్రేమించానని నమ్మించి వైష్ణవిని లొంగ తీసుకొని ఐఫోన్లు గిఫ్ట్లు ఇచ్చి ఆ పిల్లని 19 years ఉన్నటువంటి చిన్న పాప ఇంకా పూర్తిగా లోకం అంటే కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న పాపని మ్యానిపులేట్ చేసి బలవంతంగా తన వైపు తిప్పుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఆల్రెడీ ఇలాంటి పరిస్థితి ఉంటుందని తెలిసే చిన్న ఏజ్లో ఉన్నారు, అప్పుడే పెళ్ళొద్దు తర్వాత అని చెప్పినా కూడా
బలవన్మరణానికి ప్రయత్నించి పురుగుల మందు తాగి వైష్ణవి తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా పెళ్లి చేయించుకున్నాడు. ఆ తర్వాత అంత జాగ్రత్తగా వారు అన్ని రకాల పెళ్లి ఏర్పాటు చేసి పెళ్లి చేసి తన ఇంట్లోనే ఉంచుకున్నటువంటి అత్తామామలు, అదేవిధంగా భార్యని ఆప్యాయంగా ప్రేమగా చూసుకోవాల్సినటువంటి ఆ దుర్మార్గుడు తన వక్రబుద్ధిని చూపించడం మొదలుపెట్టాడు. అందుకే ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఈ విషయాన్ని. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైష్ణవి ఘటనకు సంబంధించి ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించేలా చేస్తుంది. అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి.